మీ అమ్మ కడుపులోంచి పుట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు కానీ దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర. మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా తక్క నాకుతున్నారు సార్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బేసిక్ గా ఏ స్టార్ హీరో కూడా స్టేజ్ ఎక్కి నేను ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నానని చెప్పుకోరు. బట్ ఎన్టీఆర్ అనే స్టార్ తను 2014 వరకు చేసిన సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని రియలైజ్ అయ్యి ఫ్యాన్స్ తోనే డైరెక్ట్ గా అన్నారు. బాద్షానే ఒకే ఒక్క సినిమా పక్కన పెడితే బృందావనం తర్వాత వచ్చిన ఊసరవెల్లి, దమ్ము, శక్తి, రామయ్య వస్తావయ్య అండ్ రభస ఫిలిమ్స్ అన్నీ కూడా వరుస పెట్టి డిసప్పాయింట్ చేస్తూనే వచ్చాయి. బాద్షాకి కూడా టాక్ వచ్చింది సాంగ్స్ అండ్ బ్రహ్మానందం కామెడీ వల్ల. కొన్ని ఛానల్స్ కి దొరికిందే సందని చెప్పి పిల్లకాకి అని చెప్పి షోస్ ని రన్ చేశారు. నందమూరి 3వ తరం అంతరించిపోబోతుందని చెప్పుకొచ్చారు. స్టార్సే లేరంటూ ఎన్టీఆర్ కి చెప్పుకోదగ్గ సినిమాలు లేవంటూ చేసిన 23 సినిమాల్లో 3 మాత్రమే హిట్స్ అంటూ చాలానే చెప్పుకొచ్చారు. ఇలా చాలా డిస్కషన్సే నడిచాయి, డిబేట్లు కూడా నడిచాయి. కట్ చేస్తే 2015లో మొదలైన హిట్ల పరంపర 9 ఏళ్ల పాటు నడిచింది. 7 సినిమాల వరకు నడిచింది. టెంపర్ టైంలో ఎత్తిన కాలర్ ఈ రోజుకి కూడా ఫ్యాన్స్ అయితే దించలేదు. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్ సినిమాలు ఇప్పుడు కూడా నాన్ సీజన్స్ లో రావు. అయితే సంక్రాంతి, సమ్మర్ లేదంటే దసరా. కెరీర్ మొదటి నుంచి దీన్నే ఫాలో అవుతూ వచ్చారు ఎన్టీఆర్. అండ్ అలానే హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెనకాల పడ్డం కూడా ఒక హాబీగా ఉండేది. బట్ పర్టికులర్లీ టెంపర్ సినిమా వరకు చూసుకుంటే పూరి జగన్నాథ్ అప్పటికి ఫ్లాప్స్ లోనే ఉన్నారు. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో రిలీజ్. కట్ చేస్తే బృందావనం తర్వాత మళ్ళీ ప్రాపర్ టాక్ తెచ్చుకున్న సినిమా. చాలా ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ వల్ల ఆడిన సినిమా. కథా కథనం సీన్స్ అన్ని కూడా ప్రాపర్ గా వర్క్ అయ్యాయి. మరలాంటి టెంపర్ మూవీ హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా? చాలా మంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటారు, కొంతమంది హిట్ అనుకుంటారు, ఇంకొంతమంది బ్రేక్ ఈవెన్ కాలేదని కూడా చెప్తూ ఉంటారు. సో వీటన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 36 ఎపిసోడ్. ఇప్పటికే 35 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే, తన ప్రీవియస్ డే 1 రికార్డ్ చూస్తే బాద్షా సినిమా, దానికి ముందు శక్తి కానీ, తర్వాత వచ్చిన రామయ్య వస్తావయ్య, రభస సినిమాలు కానీ రికార్డ్ అనేది పక్కన పెడితే ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ లో కూడా వెళ్ళలేకపోయాయి. వరుస ఫ్లాప్లు పడితే డే 1 రికార్డ్ పై కూడా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. టెంపర్ డే 1 ఏ ఒక్క టెరిటరీలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టలేదు. నైజంలో 2.9 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ ఎన్టీఆర్ ఈ సినిమాతో కూడా 3 కోట్ల మార్కుని ఇక్కడ మిస్ అయ్యారు. సో అప్పటికి అత్తరింటికి దారిద్ది ఇక్కడ టాప్ ఓపెనర్. ఇక సీరియల్లో 2.1 కోటి షేర్ని కలెక్ట్ చేస్తూ తన భాషా సినిమాని కూడా బ్రేక్ చేయలేకపోయారు. ఇక ఉత్తరాంధ్ర 70 లక్షలు, ఈస్ట్ లో 85 లక్షలు, వెస్ట్ లో 73 లక్షలు, కృష్ణలో 66 లక్షలు, గుంటూరులో 1,30 లక్షలు అండ్ నెల్లూరులో 44 లక్షల వరకు షేర్ని కలెక్ట్ చేస్తూ డే 1 తెలుగు స్టేట్స్ లో 9.6 కోట్ల షేర్ పెట్టింది ఈ సినిమా. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో అప్పటికి టాప్ ఓపెనర్ అయినప్పటికీ కూడా టాలీవుడ్ హిస్టరీలో ఆల్ టైమ్ టాప్ 3 ఓపెనర్ ఆఫ్టర్ అత్తారింటికి దారిద్ది అండ్ ఆగడు ఫిలిమ్స్. అయితే డే 1 తర్వాత ఎన్టీఆర్ సినిమాలు అప్పటికి యాజ్ యూజువల్ గా పడుకుండేవి. బట్ ఈ సినిమా మాత్రం చాలా డీసెంట్ గా హోల్డ్ చేసిందనే చెప్పాలి. 3 డేస్ కే తెలుగు స్టేట్స్ లో 16.7 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 26 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గా 50 కోట్ల మార్క్ ని దాటేస్తూ ఎన్టీఆర్ కెరీర్ లో ఫాస్టెస్ట్ 50 కోట్ల గ్రాస్ మూవీగా నిలిచింది. అండ్ ఫస్ట్ వీక్ కి తెలుగు స్టేట్స్ లో 24 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 34 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక సెకండ్ వీక్ విషయానికి వస్తే బాగా స్లో అయిందనే చెప్పాలి. సెకండ్ వీక్ మొత్తం మీద 10 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది ఈ సినిమా. దాంతో 2 వీక్స్ లో 39 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక అక్కడి నుంచి మరో 10 కోట్ల గ్రాస్ అందుకోవడానికి ఏకంగా 16 రోజుల టైం అయితే తీసుకుంది. మూవీ 70 కోట్ల మార్క్ అందుకోవడానికి ఏకంగా 1 మంత్ టైం అయితే తీసుకుందని చెప్పొచ్చు. ఇక తర్వాత ఎగ్జామ్ సీజన్ ఎలానో ఉండడంతో, కొత్త సినిమాల రిలీజులు కూడా ఉండడంతో ఈ సినిమాపై కాస్త ఎఫెక్ట్ అయితే వచ్చాయి. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే, నైజంలో సినిమాకి 11 కోట్ల బిజినెస్ జరిగితే సరిగ్గా 11.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ జస్ట్ అలా సేఫ్ జోన్లోకి వెళ్ళింది అంతే. నైజంలో కొన్ని డిస్ట్రిక్ట్స్ లో చాలా వరకు లాసెస్ తప్పలేదు. బట్ ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ జరిగిన సీరియల్లో 6.3 కోట్ల బిజినెస్ జరిగితే 6.2 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా లాసెస్ తోనే ఎండ్ అయింది. సీరియడ్ కింగ్ అనిపించుకున్న ఎన్టీఆర్ హిట్ టాక్ తో కూడా ఇక్కడ బ్రేక్ ఈవెన్ పెట్టలేకపోయారు. ఇక ఉత్తరాంధ్ర ఇక్కడ 4 కోట్ల బిజినెస్ జరిగితే 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 50 లక్షల లాసెస్ మిగిల్చింది ఈ సినిమా. ఇక ఈస్ట్ లో 2.5 కోట్ల బిజినెస్ కి గాను 2.2 కోట్ల షేర్, అంటే ఇక్కడ కూడా 30 లక్షల లాస్. ఇక వెస్ట్ లో 2.3 కోట్ల బిజినెస్ కి గాను 1,70 లక్షలు కలెక్ట్ చేస్తూ 50 లక్షల లాసెస్ మిగిల్చింది. ఇక ఎన్టీఆర్ స్ట్రాంగ్ జరిగిన గుంటూరులో చూసుకుంటే 3.3 కోట్ల బిజినెస్ కి గాను 3 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ 30 లక్షల లాసెస్ మిగిల్చగా, కృష్ణలో జరిగిన 2.4 కోట్ల బిజినెస్ కి గాను 2 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ 40 లక్షల లాసెస్ మిగిల్చింది. ఇక నెల్లూరులో 1,65 లక్షల బిజినెస్ కి గాను 1.3 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ 33 లక్షల లాసెస్ మిగిల్చగా, తెలుగు స్టేట్స్ లో ఒక్క నైజంలో తప్పితే
మరి ఏ టెరిటరీలో కూడా బ్రేక్ ఈవెన్ అనిపించుకోలేకపోయినా ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 31.3 కోట్లకి చేరుకోగా జరిగిన 33.5 కోట్ల బిజినెస్ కి గాను 2 కోట్ల పైన లాసెస్ మిగిలిస్తూ తెలుగు స్టేట్స్ లో ఎబ్బై యావరేజ్ గానే ఆడింది. ఇక కర్ణాటకలో జరిగిన 4.5 కోట్ల బిజినెస్ కి గాను 5.1 కోటి షేర్, తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియా 3.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో 8.6 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా భాష తర్వాత ఎన్టీఆర్ కి మరోసారి 1 మిలియన్ మార్క్ అందుకునేలా చేస్తూ ఎన్టీఆర్ కి వీక్ అనిపించుకున్న ప్లేస్ లోనే మరొక 1 మిలియన్ ని ఆడేలా చేసింది. అలా టెంపర్ మూవీ ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 43 కోట్ల మార్క్ ని టచ్ అవగా వాల్వేడి గ్రాస్ 74 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42.5 కోట్లు కావడంతో 50 లక్షల ప్రాఫిట్ తో బ్రేక్ ఈవెన్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. సో బాక్సాఫీస్ పరంగా ఎన్టీఆర్ కి ఇది జస్ట్ ఊరటనిచ్చిందంతే. బట్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చిన సినిమా అని మాత్రం చెప్పొచ్చు. యాక్చువల్ గా యాక్టర్ ఎన్టీఆర్ ని మరొకసారి గుర్తు చేసిన ఆ సినిమా ప్రొడ్యూసర్ ఈ సినిమాకి 35 కోట్ల వరకు బడ్జెట్ పెడితే టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ అయిన ఆ సినిమా తెలుగు స్టేట్స్ లో 7 టెరిటరీస్ లో లాసే తప్పితే మిగిలిన అన్ని విధాలుగా అందరికీ కూడా ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిలిం. నేనీ మూవీ చూసింది ఓరోసే కాంప్లెక్స్ లో. శివరాత్రి ఫస్ట్ షోకి వెళ్తే టికెట్లేవి దొరక్కపోతే పక్కన ఆడుతున్న మళ్ళీ ఇది రాని రోజు సినిమాకి వెళ్ళాం. అండ్ నెక్స్ట్ షో ఈ మూవీ చూసాం. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎన్టీఆర్ వేరియేషన్ తన ముందు సినిమాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉండడంతో అప్పటికి అందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ సినిమా. మరి మీరే థియేటర్లో చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది టెంపర్ ఫైనల్ రన్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ పై వీడియో కాలో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.